సంఘటనలు జరిగితేనే స్పందించడం వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అలవాటుగా మారింది. ఎప్పటికప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులపై తనిఖీలు చేసి ఉంటే సృష్టి ఫర్టిలిటీ సెంటర్ వంటి మోసాలు వెలుగులోకి వచ్చేవి అంటున్నారు ప్రజలు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అడ్డగోలు వ్యవహారాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ వివాదం మొదలైంది హైదరాబాద్ అయినప్పటికీ దానికి సంబంధించిన మూలాలు విజయవాడ, విశాఖపట్నంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడ నగరంలో ఇలాంటివి 17 వరకు ఉన్నాయి. ఇవి అధికారికంగా నిర్వహిస్తున్నారా, అనధికారికంగా నిర్వహిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సృష్టి వ్యవహారం వెలుగులోకి వచ్చాక రెండు తెలుగు రాష్ట్రాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఐవీఎఫ్ కేంద్రాలపై తనిఖీలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా ఆరోగ్య శాఖ అధికారుల్లో మాత్రం స్పందన లేదు. ఇప్పటికే జిల్లాలోని కొన్ని ఐవీఎఫ్, సరోగసి కేంద్రాలపై అనేక ఆరోపణలున్నాయి. వీటిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సృష్టి ఫర్టిలిటీ వ్యవహారంపై హైదరాబాద్ పోలీసులు లోతుగానే విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన మూలాల్ని గుర్తించారు. విజయవాడలోని యూనివర్సల్ ఫర్టిలిటీ సెంటర్ డాక్టర్ నమ్రతకు చెందిందిగా పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ కేంద్రాన్ని సుమారు 27 ఏళ్లుగా నిర్వహిస్తున్నట్లు తేలింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తుంటే యూనివర్సల్ ఫర్టిలిటీ సెంటర్ బాగోతాలు బయటపడేవి. పోలీసులు విచారణ చేసే వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అసలు ఎన్టీఆర్ జిల్లాలో ఎన్ని ఫర్టిలిటీ సెంటర్లున్నాయి, వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు, అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాలను తనిఖీ చేయాల్సిన అధికారులు ఆయా సెంటర్లలోకి వెళ్లి లోతుగా దర్యాప్తు చేసిన దాఖలాలు లేవు. సృష్టి వ్యవహారం వెలుగులోకి వచ్చాక కేవలం నమ్రతకు చెందిన యూనివర్సల్ ఫర్టిలిటీ సెంటర్ని తప్ప మిగిలిన సెంటర్లపై తనిఖీలు చేయలేదనే ఆరోపణలు వస్తున్నాయి. నిరుపేద మహిళలే లక్ష్యంగా సరోగసి నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సృష్టి ఫర్టిలిటీ వ్యవహారం సంచలనమైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుమారు వారం అవుతున్నా ఇప్పటికీ జిల్లాలోని ఫర్టిలిటీ కేంద్రాలపై తనిఖీలు చేసింది లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అటువంటి ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తూ ప్రజలు మోసాల బారిన పడకుండా నియంత్రించాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ అధికారులపైనే ఉంది.